హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. రోజైతే ఊర్వశి గురించి గుండె పగిలే నిజాలను బయటపెట్టబోతున్నాడు చైతన్య. అయితే ఊర్వశి మొదటి రోజే ఆఫీస్లో అడుగుపెట్టి దొంగతనం చేస్తూ ఉండగా చైతన్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోబోతోంది. మరిక ఇప్పుడు చైతన్య ఏం చేయబోతున్నాడు? ఊర్వశిని సునందకు ఎలా షాక్ ఇవ్వబోతున్నాడు? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈరోజైతే సునంద చాలా సంతోషంగా ఊర్వశిని చూసుకోవడానికి ఊర్వశి వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా. అప్పుడే ఇక శశికాంత్ చైతన్య అయితే సునందాను గమనిస్తారు. మీ అమ్మ ఈరోజు చాలా సంతోషంగా ఉందిరా. మీ అమ్మ ఇక మీ అన్నయ్యకు పెళ్లి చేయబోతోంది. ఇక ఇలా పెళ్లి కూతురును చూడ్డానికి వెళ్ళిందిరా అని చెప్పి శశికాంత్ అయితే చైతన్యతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చైతన్య అయితే, ఏంటి డాడ్ నువ్వు మాట్లాడేది? మమ్మీ అన్నయ్యకు మరో పెళ్లి చేయడం కోసం ఇక పెళ్లి చూపులకు వెళ్ళిందా? ఇక ఎలాగైనా ఇక ఈ పెళ్లిచూపులు చెడగొట్టాలి. అన్నయ్యను వదినను కలపాలని నేను ప్రయత్నిస్తుంటే అమ్మ శాశ్వతంగా వాళ్ళిద్దరినీ విడగొట్టి అన్నయ్యకు మరో పెళ్లి చేయాలనుకుంటుందా అని చెప్పి చైతన్య అయితే చాలా కోపంగా ఉంటాడు. ఇక సునంద అయితే అక్కడికి వెళ్లి ఊర్వశితో పెళ్లి సంబంధం కుదుర్చుకుంటుంది. అమ్మాయి చాలా అందంగా ఉంది, లక్షణంగా ఉంది. తన చదువు, సంధ్యలు, ఈ కుటుంబం అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అని చెప్పి ఇక ఊర్వశితో, రేపు నువ్వు నా కొడుకును పెళ్లి చేసుకోకముందు నా ఆఫీస్లో అడుగుపెట్టాలి. కొన్నాళ్లు నువ్వు ఆఫీస్లో నా కొడుకును ప్రేమలో దించాలి. తర్వాతనే ఇక పెళ్లి. ఇవన్నీ ఇక నా కోడలు ఆనంది గురించి చెప్పాను కదా. తను ఏ కారణం వల్ల మా కుటుంబానికి దూరమైందో అన్ని విషయాలు నీకు చెప్తున్నా. తనను ఆదిత్య నుండి దూరం చేసే బాధ్యత నీది. నువ్వు ఆదిత్యకు దగ్గర కావాలి. ఇక నా పెద్ద కోడలైన ఆనంది ఆదిత్యకు మొదటి భార్య అయిన ఆనందిని దూరం చేయాలి. ఇక నీ టార్గెట్ అదే. నువ్వు రేపే ఆఫీస్లో అడుగుపెట్టాలి అని చెప్పి ఊర్వశితో ఒక ఒప్పందం కుదుర్చుకుని సునంద అయితే ఇంటికి వస్తుంది. ఇక ఇంటికి వచ్చి మళ్లీ ఊర్వశికి కాల్ చేస్తుంది. మార్నింగ్ అవుతోంది, రెడీ అవుతున్నావు కదా, ఈరోజు ఆఫీస్కు రావాలి. ఇక నువ్వు ఆదిత్యకు కాబోయే భార్యవని తెలియకూడదు. తెలియకుండా అక్కడొక వర్కర్గా పనిచెయ్యాలి. ఆదిత్యను ప్రేమలోకి దించాలి. ఆనందేని ఆదిత్యని విడగొట్టడమే నీ పని. నిన్ను చెప్పినట్టు చేస్తే నువ్వు ఇక నా కోడలవుతావు అని చెప్పి ఫోన్లో సునంద అయితే ఊర్వశితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక చైతన్య అయితే అంతా వింటూ ఉంటాడు. ఈ రోజు అమ్మ ఆఫీస్కు తీసుకొస్తుందా? ఇక తను ఎవరో తెలియకుండా వదినను, అన్నయ్యను మోసం చేసి అన్నయ్యను తన దారిలోకి తిప్పుకుంటుందా? ఎలా తిప్పుకుంటుందో నేను చూస్తాను. అసలు ఆ ఊర్వశి ఎవరనేది ఇక నేను తన గురించి మొత్తం తెలుసుకోవాలి అని చెప్పి చైతన్య అయితే ముందుగా ఊర్వశి, ఇక తన కుటుంబం గురించి, తను ఏం చేసేది, ఇంతకుముందు తన చదువేంటి అన్నీ కూడా చైతన్య తెలుసుకుంటాడు. ఊర్వశి ఎవరో కాదు, ఇక చైతన్య క్లాస్మేట్. ఒకప్పుడు ఊర్వశి ఇక తన క్లాస్మేట్ కావడంతో తనకున్న బుద్ధులు అన్నీ కూడా చేతుకు తెలిసిపోతాయి. అది చిన్నప్పట్నుండి అంతే. చదువంటేనే దానికిష్టముండేది కాదు. అప్పట్నుండి కూడా దొంగతనాలే దాని వృత్తి. అలాంటిది ఇప్పుడు అన్నయ్యకు భార్యగా వస్తుందా? ఇక ఆ ఊర్వశి ఎవరో అనుకున్నాను కాని ఇది నా క్లాస్మేట్ అని చెప్పి ఇక ఈ రోజైతే చేతు ఊర్వశి గురించి ఒకేసారి అమ్మకు ఇక షాక్ ఇవ్వాలి. ఇక ఇప్పుడు ఊర్వశి తన బుద్ధి తన చూపించుకుంటుంది ఆఫీస్లో. ఎందుకంటే దానికసలు చదువే రాదు. అలాంటిది ఆఫీస్లో ఎలా వర్క్ చేస్తుంది? అది అర్థం చేసుకోకుండా అమ్మ ఆఫీస్లో వర్క్ చేయమని ఈరోజు ఊర్వని ఆఫీస్కు తీసుకొస్తుందా? ఇక ఒక్కరోజుతోనే దాని పని అయిపోతుంది అని చెప్పి చేతు అయితే ఇక తన క్లాస్మేట్ ఊర్వశి ఇక ఇలా ఆదిత్యకు కాబోయే భార్యనా? ఎలా అవుతుందో మా అన్నయ్యకు భార్య, నేను చూస్తాను అని చెప్పి ఇక ఇలా ఊర్వశి గురించి నిజాలు తెలుసుకున్న చైతన్య ఇక ఆఫీస్కు వస్తాడు. ఇక వచ్చేసి ఊర్వశి వైపు చూస్తూ ఉంటాడు. వీడేంటిక్కడున్నాడు? వీడు మా క్లాస్మేట్ చేతు కాదు అని చెప్పి షాక్లో ఉంటుంది ఊర్వశి. అయితే మళ్ళీ ఏమీ తెలియనట్టు చేతు అయితే, ఏంటి ఊర్వశి, నువ్వు చిన్నప్పుడు అసలు చదివేదానివే కాదు, ఇప్పుడు ఇంత గొప్ప స్థాయికి వెదిగాదు. ఇక నీకు చదువంటేనే ఇష్టముండదు కదనే, ఇక నీకు అప్పన్నుండి దొంగతనాలే వృత్తి కదా అని చెప్పి చేతు అయితే ఊర్వశితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఊర్వశి అయితే, నువ్వు ముందుగా నోరు మీరా, ఇక్కడ ఎందుకున్నావు నువ్వు అసలు? నీకు ఈ కంపెనీకి ఏంటి సంబంధం అని చెప్పి ఊర్వశి అంటూ ఉండగా, అవన్నీ విషయాలు నీకు మరికొద్దిసేపట్లన్నీ తెలుస్తాయి ఊర్వశి అని చెప్పి చేతూ పక్కకు నిలబడతాడు. అప్పుడే ఇక సునంద ఊర్వశి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. స్టాఫ్ మొత్తం చూడండి, ఈరోజు నుండి మన కంపెనీకి కొత్త వర్కర్ వచ్చారు. తనతో అందరూ చాలా క్లోజ్గా ఉండండి. చాలా మంచి అమ్మాయి, చాలా తెలివైన అమ్మాయి అని చెప్పి సునంద అయితే స్టాఫ్ మొత్తానికి కొత్త అమ్మాయి అని ఇలా పరిచయం చేస్తుంది. తన పెద్ద కోడలు ఆదిత్యకు కాబోయే భార్యని చెప్పదు. ఆనందివైపు మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఊర్వశి. అయితే ఆనంది కూడా, ఏంటి అత్తయ్య,
ఎవరికీ తెలియకుండా ఈ అమ్మాయిని ఎక్కడ్నుండి తీసుకొచ్చింది? అసలు ఈ అమ్మాయిని ఆఫీస్లో ఎందుకు పెడుతుంది? అందరూ ఎవరి వర్కులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఖాళీ పోస్ట్ కూడా లేవు. ఇప్పుడత్తయ్య ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చిందో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక్కడ జీవన, ఆలిత్య, ఆనంది ముగ్గురూ కూడా అనుమానంగానే చూస్తూ ఉంటారు ఊర్వశి వైపు. అప్పుడే ఇక సునంద అయితే తనను చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనందికి అనుమానమొస్తుంది. ఆదిత్యగారు, ఆ అమ్మాయి ఎవరో నీకు నిజంగానే తెలియదా అని చెప్పి ఆదిత్యను అడుగుతూ ఉండగా, తెలియదు ఆనంది, అమ్మ తీసుకురావడం ఇప్పుడే చూస్తున్నాను. తనకు ఇక మన కుటుంబానికి మనకు ఎలాంటి సంబంధం లేదు. తను ఎక్కడ్నుండి తీసుకొచ్చిందో అమ్మ తనను అర్థం కావట్లేదు. ఇక ఇప్పుడు ఆఫీస్లో ఖాళీ పోస్ట్ కూడా లేదు. కాని ఇలా కొత్త ఎంట్రీని తీసుకొచ్చింది. అసలు ఏం జరగబోతుందో అంత గందరగోళంగా ఉంది ఆనంది అని చెప్పి ఆదిత్య కూడా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చైతూకు తప్ప ఇక ఎవ్వరికీ తెలియదు. చైతూకు, శశికాంతుకు, సునందకు, ఇక ఊర్వశికి వీళ్ల నలుగురికి మాత్రమే నిజం తెలుసు. ఇక సునంద ప్లాన్ ఏంటో వీళ్లకు మాత్రమే తెలుసు. కాబట్టి చైతూ అయితే ఏమీ తెలియనట్టు తన వర్కు తాను చేసుకుంటూ ఉంటాడు. ఇక సునంద అయితే ఊర్వశి దగ్గరికి వచ్చి, నువ్వు ఆనంది కంటే కొత్త కొత్త డిజైనర్స్ను నువ్వు తయారుచెయ్యాలి. తనను ఎలాగైనా ఊడగొట్టాలి. ఇక ఆదిత్య మనసులో స్థానం సంపాదించాలి. నేను చెప్పిందంతా గుర్తుంది కదా అని చెప్పి ఇలా ఇంగ్లీష్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది సునంద అయితే. కాని ఇక ఊర్వశికి మాత్రం ఏమీ అర్థం కాదు. తనకు తెగే సరిగ్గా రాదు. ఈ ఇంగ్లీష్ ఎక్కడా అర్థమవుతుంది? ఏంటి నాకు ఈ గోల? ఇక నేను హ్యాపీగా రోడ్లమీద దొంగతనాలు చేసుకుంటూ బ్రతికేదాన్ని. ఇలాంటి ఆఫీస్లో వర్క్ చేయడం, ఇక ఈ సిస్టమ్ ముందు కూర్చోవడం, ఇదంతా నాకు అదోలా అనిపిస్తుంది. అసలు ఈ వర్క్ ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా దొంగతనం చేయడమే అని చెప్పి చాలా కంపరంగా ఫీలవుతుంది ఊర్వశి అయితే. సునంద చెప్పిన మాటను కాదనలేక, సరే మేడం, ఇక నా టాలెంట్ ఏంటో మీరు చూస్తారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చుట్టుపక్కన వాళ్లందరూ కూడా ఊర్వశిని చూసి నవ్వుతూ ఉంటారు. తనకేం అర్థం కానట్టు అమాయకంగా ఫేస్ పెట్టడంతో ఇక అమ్మాయికి చదువు రానట్లు అందరికీ తెలుస్తుంది, సునందకు తప్ప. ఇక సునంద అలా గొప్పగా తన గురించి చెప్పి ఇంగ్లీష్లో ఇక ఇలా ఊర్వశికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక ఊర్వశి అయితే ఆ సిస్టమ్ ముందు కూర్చొని ఏమీ అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది. ఏంట్రా బాబూ నాకు ఈ కర్మ! ఆ 70 లక్షలు దొరుకుంటే నాకు ఈ కర్మ ఉండేది కాదు. వాళ్లతో ఇక ఆ పోరు ఉండేది కాదు. నేను ఈ పెళ్లి చేసుకునేదాన్ని కాదు. పెళ్లి చేసుకోవడం కోసం ఇన్ని కష్టాలు పడాల్సొస్తుంది. ఇక పెళ్లైన తర్వాత మరిన్ని కష్టాలు పడాలో ఏమో ఈ డబ్బు కోసమని చెప్పి ఇక తనలో తాను ఫీలవుతూ ఉంటుంది. ఇంతలోనే సునందైతే ఇక ఊర్వశికి ఒక లాక్ ఇస్తుంది. ఇక ఈ లాక్ని దగ్గర భద్రంగా పెట్టు ఊర్వశి. ఇక బీర్వాలో చాలా డబ్బులున్నాయి. ఆఫీస్కు సంబంధించిన ఫైల్సు, డబ్బులు అన్నీ కూడా ఇక ఈ బీర్వాలోనే ఉంటాయి. ఇక నువ్విప్పుడు ఈ ఆఫీస్కు ఎండీవా అన్నమాట. అంతా నీ చేతుల మీదగానే జరగాలి. ఎందుకంటే ఇక నా కొడుకు ఆదిత్యను ఇక్కడ్నుండి తొలగించాలనుకుంటున్నాను. ఇక నువ్వు, ఆనంది ఇద్దరూ కలిసి వర్క్ చేయాలి. ఎందుకంటే ఆనందికి ఆదిత్య దగ్గర కాకూడదంటే ఆదిత్యను ఈ పోస్ట్లో నుండి తీసేస్తాను. ఇక ఆదిత్య పోస్ట్లో నువ్వుండాలి. అంటే రేపనుండి ఆనందతో కలిసి వర్క్ చేయవలసింది ఆదిత్య కాదు, నువ్వు అని చెప్పి ఊర్వశికి ఇక ఇలా తాళాలిచ్చేస్తుంది. బీర్వా తాళాలైతే. అప్పుడే ఇక తాళాలను చూసిన ఇక ఊర్వశి అయితే చాలా సంబురపడుతూ ఉంటుంది. ఇక ఇలాంటి తాళాలు ఎన్ని పగలగొట్టి ఎంత డప్పు దొంగిలించానో, ఎన్ని నగలు దొంగిలించానో, ఇక నాకు సరైన అవకాశం కల్పించారు అని చెప్పి ఆ తాళాలను చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక ఊర్వశి అయితే ఇక మొత్తం ఆఫీస్ మొత్తం కూడా ఊర్వశి చేతిలో పెట్టి సునంద వెళ్ళిపోతుంది ఆదిత్యాన్ని తీసుకుని. చేతు మాత్రం ఎక్కడ పట్టుకోవాలి అని చెప్పి ఇక ఊర్వశి ఎప్పుడు దొరుకుతుంది తనకు అని చెప్పి ఇక్కడ చేతు కాపలా కాస్తూ ఉంటాడు. ఇంతలోనే ఇక ఇంగ్లీష్ ఏమర్థం కాక ఆ సిస్టమ్ ముందు కూర్చొని ఇక ఇలా ఏమీ తోచక ఇక తాళాలు తీసుకొని బీర్వా ఓపెన్ చేస్తుంది ఊర్వశి అయితే. అప్పుడే ఇక బీర్వాలో సగం మొత్తం కూడా డబ్బుతో నిండి ఉంటుంది. ఎన్ని డబ్బులో ఈ డబ్బులన్నీ మా ఇంటికి వచ్చేస్తే ఎంత బాగుండో, కావలసిన 70 లక్షలు వాళ్లకిచ్చేసి మిగతా వాటితో నేను ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఇక డబ్బులు చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది ఊర్వశి అయితే. అప్పుడే ఇక చేతు అయితే ఊర్వశిని గమనిస్తూ ఉంటాడు. ఇక దొరికిపోయావి, నీ దొంగ బుద్ధిని ఇక ఇప్పుడు ఎలా పోగొడతావో, ఇక నువ్వు చేసేది ఆ పని కదా, ఇక ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా దొంగతనం చేస్తావు, నాకు తెలుసు. ఇక అమ్మకు ఇక నువ్వు దొంగవని నిరూపించాలి అని చెప్పి చేతు అయితే ఊర్వశికి కనిపించకుండా పక్కనే ఉండి ఊర్వశి ఏం చేస్తుందని చూస్తూ ఉంటాడు.
అప్పుడే ఇక ఊర్వశి అయితే బీర్వాలో ఉన్న డబ్బులు మొత్తం తీసి తన బ్యాగ్లో వేసుకుంటూ ఉంటుంది. ఇక చైతన్య అయితే ఇక అలా ఊర్వశి డబ్బులు తీస్తూ ఉండగా తన మొబైల్లోనైతే వీడియో తీస్తూ ఉంటాడు. ఇంతలోనే ఊర్వశి అయితే ఇక డబ్బు తీసుకొని పారిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఎవ్వరూ చూడకముందే ఇక ఈ డబ్బంతా నా ఇంటికి చేరిపోవాలి, వాళ్లకు కావలసినంత డబ్బు వాళ్లకిచ్చేసి నేను ఇక ఎవ్వరికీ చెప్పకుండా వేరే చోటికి పారిపోవాలి, ఈ సునందకు దొరకకుండా అని చెప్పి ఇలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్న ఊర్వశీనైతే చేతితో పట్టుకుంటాడు. ఇక ఇలా ఊర్వశి చెయ్యి పట్టుకొని, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావే? నీ దొంగ బుద్ధి నాకు తెలీదు అనుకుంటున్నావా? ఇక నువ్వు డబ్బులు తీసుకొని ఎక్కడికి పారిపోతున్నావు అని చెప్పి చేతు అయితే అంటూ ఉంటాడు. దాంతో ఇక స్టాఫ్ మొత్తం కూడా షాకవుతారు. ఏంటి చేతుబాబు డబ్బులు దొంగిలించి పారిపోతుందా కొత్తగా వచ్చిన అమ్మాయి అని చెప్పి అంటూ ఉండగా, అవును, ఇక మా అమ్మ బీర్వా తాళాలిచ్చింది, ఇక అది తీసుకొని వెళ్ళి అది బీర్వాలో ఉన్న డబ్బు మొత్తం దొంగిలిస్తుంది. ఇదిగో చూడండి, ఇక ఇది బీర్వాలో ఉన్న డబ్బు తన బ్యాగ్లో వేసుకోవడం నేను వీడియో కూడా తీశాను అని చెప్పి చేతు అయితే ఈ రోజు ఇక ఇలా కొత్తగా వచ్చిన ఊర్వశి ఒక దొంగ అని స్టాఫ్ మొత్తానికి తెలిసేలా చేస్తాడు. ఇంతలోనే ఆనంది అయితే సునందాకు కాల్ చేస్తుంది. మేడం, అర్జెంటుగా మీరు ఆఫీస్కు రావాలి, ఇక్కడ ఘోరం జరిగిపోయింది, మీరు కొత్తగా తీసుకొచ్చిన అమ్మాయి ఏం చేసిందో తెలుసా అని చెప్పి అంటూ ఉండగా, ఏం జరిగింది? ఆ అమ్మాయి ఏం చేయడమేంటి? అంతా నువ్వే ఆ అమ్మాయిని బయటకు పంపించడం కోసం ఏమైనా చేస్తున్నావా అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇక మొబైల్ చేతు తీసుకొని, అమ్మా నువ్వు ముందుగా ఆఫీస్కురా, ఎవరు ఏం చేశారనేది నీకే చెప్తాను అని చెప్పి ఇంటికి వెళ్లిన సునందాకు కాల్ చేసి, చేతు అయితే వెంటనే నువ్వు ఆఫీస్కురా అమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఇక సునందా ఇక హడావిడిగా ఆఫీస్లోకి వస్తుంది. వచ్చాక ఇక ఇలా ఊర్వశి బండారాన్ని మొత్తం కూడా చేతు వీడియో రూపంలో సునందా ముందు పెడతాడు. అది చూసిన సునంద అయితే ఒక్కసారిగా షాకవుతుంది. ఏంటి ఊర్వశి, నీకిక ఇలా తాళాలిస్తే నువ్వు డబ్బు తీసుకొని పారిపోవడమేంటి? అసలు నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావు? అసలు వర్క్ కొంచెం కూడా చెయ్యలేదు, డిజైనర్స్ వెయ్యమని నీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, కొత్తదానివైనా నువ్వు తెలివైన దానివి కాబట్టి చేస్తావనుకున్నాను, అసలా టచ్ కూడా చెయ్యలేదు, ఇక సిస్టమ్ ముందు కూర్చొని ఏమాలోచించావు ఇంతసేపు? ఎలా దొంగతనం చెయ్యాలని ఆలోచించావా అని చెప్పి చాలా కోప్పడుతూ ఉంటుంది సునంద అయితే ఊర్వశి మీద. అప్పుడే ఇక ఊర్వశి అయితే, ఏంటి మేడం, ఏంటి? నాకేం రాదు, అసలు నేను చదువుకోలేదు, ఇక నేను 5వ తరగతిలోనే ఇక స్కూల్ ఆపేశాను. అలాంటి నాకిక ఇంగ్లీష్ ఎలా వస్తుంది? ఆఫీస్లో వర్క్ ఎలా చేస్తానిక నేను? చెప్పిందేంట్రో నువ్వు వినకుండా నువ్వే తొందరపడి నాకన్నీ ఎక్స్ప్లెయిన్ చేశావు. నాకేం అర్థం కావట్లేదు, నాకొచ్చిన పనే నేను చేశాను, నాకు దొంగతనాలే చేయడం వచ్చు అని చెప్పి ఈరోజైతే ఊర్వశి అంటూ ఉంటుంది. అది విన్న ఇక సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, నువ్వు డిగ్రీ చేశానని చెప్పావు, ఇక ఇలా ఆ మురళి ఇక నువ్వు చాలా పద్ధతిగల అమ్మాయని చెప్పాడు, ఇక నువ్వు దొంగతనాలు చేయడమేంటి అని చెప్పి షాక్లో ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక చేతు అయితే, నేను చెప్తానమ్మా, అసలు తనొక దొంగ, తను దొంగతనాలు చేసుకుంటూ జీవనం గడిపేది, అలాంటిది ఇక మురళిగాడు తీసుకొచ్చి అన్నయ్యకు భార్యని చేయాలనుకున్నాడు, ఇక తనకిప్పుడు డబ్బులు అవసరం, ఆ డబ్బులు కావాలంటే ఇక అన్నయ్యను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇది పెళ్లికి సిద్ధమైంది. అసలది చిన్నప్పుడు నా క్లాస్మేట్, దానికి ఒక్క ముక్క కూడా చదవొచ్చేది కాదు, అలాంటిది ఈరోజు ఇంత గొప్ప ప్రయోజకురాలయ్యిందంటే నేను నమ్ముతానా? దాని గురించి మొత్తం తెలుసుకొని ఎలాగైనా నీ కళ్ళు తెరిపించాలని నేను ఇంకా అది డబ్బులు తీస్తూ ఉండగా వీడియో తీశాను అని చెప్పి చేతు అయితే ఈరోజు సునందాకు ఊర్వశి గురించి మొత్తం కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఊర్వశి అయితే, అవును చైతన్య, చెప్పింది నిజమే, ఇక నాకు డబ్బు అవసరముంది, అందుకే నీ కొడుకు ఆదిత్యాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అంతేకాని ఇక పెళ్లైనా ఇక ఆదిత్యాను ఇక రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటాను? నేను రెండో సంబంధం అలా చేసుకోను, డబ్బులు అవసరం కాబట్టే పెళ్లికి ఒప్పుకున్నాను, ఇక నాకు కావలసినంత డబ్బు దొరికింది, ఈ పెళ్లిగిల్లి నాకవసరం లేదు, ఇక నిన్ను మొగరాయుడులాగా ఇలా దొంగతనాలు చేస్తూ హ్యాపీగా బ్రతికేస్తాను, ఈ పెళ్లిలు అవసరమా? పెళ్లిలు చేసుకుంటే ఎన్నో కష్టాలు పడాలి, పిల్లల్ని కనాలి, ఆఫీస్ వర్క్ చూసుకోవాలి, ఇంట్లో పనిచెయ్యాలి, భర్తను చూసుకోవాలి, ఇవన్నీ మన వల్ల కాదు అని చెప్పి ఊర్వశి అయితే అంటూ ఉంటుంది సునందాతో. అప్పుడే ఇక సునంద అయితే, నేను ఎంత పద్ధతిగల అమ్మాయినడిగానో ఇక మురళిగాడు నాకెలాంటి అమ్మాయిని తీసుకొచ్చి చూపించాడు, అసలు తప్పంతా వాడిది, వాడి సంగతి చెప్పాలి అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది సునంద. అయితే వెంటనే ఇక ఇలా మురళికి కాల్ చేస్తుంది. ఎక్కడ్రా నువ్వు, ముందుగా ఆఫీస్కురా అని చెప్పి మురళికి కాల్ చేసి సునంద అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మురళి అయితే, ఏంటి మేడం, ఏం జరిగింది? ఊర్వశి ఏమైనా తప్పు చేసిందా అని చెప్పి అంటూ ఉండగా,
అసలు ఊర్వశే తప్పు. ఇంక తను తప్పు చేయడమేంటి? తనకు చదువొచ్చని చెప్పి అబద్ధం చెప్పారు. తను పద్ధతిగల అమ్మాయని అబద్ధం చెప్పావు. నువ్వు చెప్పినవన్నీ ఇక నిజాలు కావు, అబద్ధాలని తేలిపోయింది. ఇక నువ్వు నా చేతిలో అయిపోయావురా. నాకిక నా కొడుకు అంటే చాలా ఇష్టం. అలాంటి నా కొడుకు ఆదిత్యకు ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకుంటావా? నీ అందు తెలుస్తాను అని చెప్పి ఇక సునంద చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది మురళీతో. అప్పుడే ఇక మురళీ అయితే, మేడం, తప్పైంది మేడం, నన్ను క్షమించండి మేడం అని చెప్పి సునందకు దొరక్కుండా ఇక తనైతే పారిపోతూ ఉంటాడు. ఇక ఇక్కడ ఊర్వశినైతే పట్టుకుంటారు సునంద. ఇక చైతన్య అయితే అప్పుడే ఇక ఆనంది అయితే సునంద దగ్గరికి వచ్చి, చూడండి అత్తయ్య, ఇక నీకు నాలాంటి మంచి కోడలు దొరకాలంటే చాలా కష్టం. ఇక మీరు నన్ను అర్థం చేసుకుంటే బాగుంటుంది. అంతేకాని అపార్థం చేసుకుని ఎన్నాళ్లనీలా మమ్మల్ని దూరం పెట్టి ఆదిత్యగారికి మరో పెళ్లి చెయ్యాలనుకుంటున్నారు. అసలు నేను చేసిన తప్పేంటో ఖచ్చితంగా ఇక మీకు తెలుస్తుంది. ఇక నేను తప్పు చేయలేదని తెలిసిన రోజు ఖచ్చితంగా మీరు పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ఒక్కసారి నేను చేసిన మంచి గురించి కూడా ఆలోచించండి అత్తయ్య అని చెప్పి బ్రతిమాలుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఊర్వశి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి, ఇక ఇలాంటి మంచి కోడలున్నాక నన్ను ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంటున్నావు? ఆనందిని చూస్తే చాలా మంచి అమ్మాయిలా ఉంది అని చెప్పి ఊర్వశి కూడా అంటూ ఉంటుంది. ఇంతలోనే చేతు అయితే ఇక ఊర్వశి తన ఫ్రెండ్ కావడంతో, అవును ఊర్వశి, అన్ని లక్షల డబ్బు ఎందుకు, ఇప్పుడు నీకు అంత అవసరం అని చెప్పి అంటూ ఉండగా, ఏం లేదు చేతు, నేను మత్తు పదార్థాలు తీసుకెళ్తూ ఉండగా ఒక కార్లో పెట్టాను. ఆ కారిక ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఇక వాళ్ళు మత్తు పదార్థాలు నాకిచ్చి వేరే దగ్గరికి పంపించేయమన్నవాళ్లు ఇక నా దగ్గరికొచ్చి నన్ను బెదిరిస్తున్నారు, చంపిస్తామని. వాళ్లకు ఇక మత్తు పదార్థాలకు 70 లక్షలు ఖర్చవుతుందంట. ఆ డబ్బులు వాళ్ళకిచ్చేస్తేనే మమ్మల్ని వదిలేస్తామంటున్నారు. లేకుంటే నన్ను, మా అమ్మను, నాన్నను, జిరాఫీగారిని అందర్నీ చంపేస్తామని బెదిరిస్తున్నారు. అందుకే డబ్బు అవసరం కోసమే నేను ఈ పెళ్లి నాటకమాడుతున్నాను అని చెప్పి జరిగిందంటా తన ఫ్రెండ్ చేతుకు చెప్తూ ఉంటుంది ఊర్వశి. అయితే అప్పుడే ఇక సునందాకు, ఆనందీకి, ఆదిత్యాకైతే అర్థమవుతుంది, అసలు దొంగ ఈ ఊర్వశే మత్తు పదార్థాలు సూర్యకార్లో పెట్టింది. కాని ఊర్వశి తప్పేమీ లేదు. ఊర్వశికి ఇక డబ్బు కోసం ఇదంతా చేసింది. అంటే తనకు ఇక ఈ మత్తు పదార్థాలు ఇచ్చింది ఎవరనేది ఊర్వశి మనకు చెప్తే తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడుతుంది. ఊర్వశి, సూర్య ఇద్దరూ కూడా నిర్దోషులుగా బయటకు వస్తారు అని చెప్పి ఆనంది అయితే ఇక ఊర్వశి చెప్పిన మాటలు విని చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక నువ్వు నీకు ఈ మత్తు పదార్థాలు ఇచ్చింది ఎవరో చెప్తావా? నువ్వు ఏ కార్ డిక్కీలో పెట్టావు, ఎక్కడ పెట్టావో నీకు గుర్తుందా అని చెప్పి అంటూ ఉండగా, ఉన్నాయి ఆనందిగారు. ఇక కార్లో ఒక చిన్న డబ్బకొట్టు దగ్గర కారాగిపోయింది. చెక్పోస్ట్ వాళ్లు ఇక అక్కడ దారిలో ఉన్నారు. ఇక ఆ చెక్పోస్ట్ దాటించడం కోసం నేను చాలా ప్రయత్నించి చివరికి ఆ కార్ డిక్కీలో పెట్టాను. పాపం తను లాయరంట. తను ఇప్పుడు ఏ పాపం తెలియదు. తను అరెస్ట్ అయ్యాడని అందరూ మాట్లాడుకుంటున్నారు. కాని ఇక నేనిప్పుడు నిజం చెప్తే నేను దొరికిపోతానని భయంతో నేను కూడా నిజం చెప్పట్లేదు. కాని తప్పు చేసిన వాళ్లు, మత్తు పదార్థాలు తయారు చేసిన వాళ్లు, అమ్మేవాళ్లు వేరే ఉన్నారు. ఏ తప్పు చెయ్యని ఇక లాయర్కు శిక్ష పడింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఊర్వశి. అయితే అప్పుడే ఇక ఊర్వశికి కావలసినంత డబ్బు మేమిస్తాం. ఇక నీకు ఎలాంటి శిక్ష పడకుండా చేస్తాం. కాని నువ్వు సరైన సాక్ష్యం కోర్టుకు వచ్చి చెప్పాలి. అప్పుడు ఇక నువ్వు నిర్దోషిగా సూర్యబాబును విడిపించవచ్చు. నువ్వు సేఫ్, సూర్యబాబు సేఫ్. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడుతుంది. సరేనా? నీకు కావలసినంత 70 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు ఇస్తాం అని చెప్పి ఇక ఇలా చేతు, ఆనంది అయితే ఊర్వశితో అంటూ ఉంటారు. దానికి ఊర్వశి కూడా ఒప్పుకుంటుంది, నేను దొంగతనాలు చేస్తాను. కాని ఇక ఇలా తప్పు చేయని వాళ్లకు శిక్ష పడుతూ ఉంటే ఊరుకోను. నాలో కూడా మంచితనం ఉంది. తప్పకుండా సాక్ష్యం చెప్తాను. నాకు కావలసింది డబ్బే. డబ్బిస్తే మీరేం చేయమన్నా అది చేస్తాను అని చెప్పి ఊర్వశి అయితే ఈరోజు ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఆనందికే ఇలా సహకారిస్తానని చెప్తూ ఉంటుంది. మరిక ఊర్వశి ద్వారా కోర్ట్లో ఇక నిజం తెలియబోతుందా? మరిక ఊర్వశి సూర్యను కాపాడబోతుందా నిర్దోషి అని చెప్పి అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే చేతు అయితే ఊర్వశి నిజ స్వరూపం సునందా ముందు బయటపెట్టి తన అన్నయ్య వదునను కలపబోతున్నాడు. ఈ విధంగా అనిపిస్తుంది. చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.